ఏడాది కొత్త లోక అనే చిత్రం విడుదలయ్యే వరకు కళ్యాణి ప్రియదర్శన్ పేరు బాలీవుడ్లోనే ఎప్పుడో ఒకసారి వినిపించేది. అందుకు కారణం కళ్యాణి చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేసేది. వన్స్ కొత్త లోక రిలీజ్ అయింది. ఇప్పుడు తన డేట్స్ కోసం పాన్ ఇండియా వైడ్గా డిమాండ్ వచ్చేసింది. దేశంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కళ్యాణి భాగం కాబోతోంది. కాకపోతే టాలీవుడ్ నుంచే ఇంకా కళ్యాణికి ఆఫర్స్ వెళ్ళటం లేదు. కళ్యాణి ప్రియదర్శన్ ఈ మాలీవుడ్ హీరోయిన్ కెరీర్ మొదలైందే టాలీవుడ్ లో. హలో, చిత్రలహరి, రణరంగం లాంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాతే మాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టింది. అంతలోనే కోలీవుడ్ లో మానాడు, ఓన్ ఇండస్ట్రీలో హృదయం లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమైంది. గత ఏడాదిలో కొత్త లోకాలో కనిపించడం, ఈ సినిమా మాలీవుడ్ లో 300 కోట్లకు పైగా కొల్లగొట్టడం, ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఓవర్ నైట్ కళ్యాణికి స్టార్డమ్ వచ్చేసింది. ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. సెప్టెంబర్ నుంచి కొత్త లోక చాప్టర్ 2 షూటింగ్ బిగిన్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్ లో దుల్కర్, టొవినో కూడా కీలక పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లో కొత్త లోక సీక్వెల్ ప్రారంభమయ్యే లోపు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో భారీ చిత్రంలో నటించనుంది కళ్యాణి. ధురంధర్ 2 తర్వాత రణవీర్ నటిస్తోన్న మూవీ ఇది. తెలుగులో వచ్చిన జాంబిరెడ్డి తరహా కథాట. ఇక తమిళంలో ఇప్పటికే జీని అనే చిత్రంలో నటించింది కళ్యాణి. త్వరలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న మూవీలోనూ తాను భాగం కాబోతోంది. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ చిత్రమని ప్రచారం సాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.